హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి ఉదయాన్నే నిన్నటి వ్లాగ్ అండి ఇది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని హడావిడిగా టీ చేస్తున్నాను. అలాగే ధనమ్మ కూడా ఇల్లు క్లీన్ చేస్తుందండి. టీ ఉడికిపోయింది, చల్లారిపోయింది మళ్ళా అనేసి మళ్ళీ ఒకసారి వేడి చేస్తున్నానండి. టీ మా వారు ధనమ్మ ఇద్దరు తాగుతారండి. ఒక్కొక్కసారి మరీ హెడేక్గా ఉందంటే సయాటికా ప్రాబ్లం వల్ల హెడేక్ ఎక్కువ వస్తుందండి నాకు. అందుకని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదంటే వేడిగా టీ తాగుతూ ఉంటాను. సయాటికా ప్రాబ్లంకి హెడేక్కి ఏంటి సంబంధం అనుకోవచ్చు. నెక్ దగ్గర నెర్వ్స్, అది వెన్నెముక ఇవి ఉంటాయి కదండి, పూసలు ఇరుక్కుపోతున్నాయి నెర్వ్స్. దానివల్ల తలనొప్పి వస్తుంది అని చెప్తున్నారు డాక్టర్లు. ఇంకా అది పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్తున్నారు. కానీ నాకు అలా కుదరదు కదా. అంటే ఒకవేళ ఇంట్లో వాళ్ళు అవకాశం ఇచ్చినా రెస్ట్ తీసుకోమని, నేను రెస్ట్ తీసుకోలేకుండా ఉన్నాను. సరే మధ్యాహ్నం ఇల్లు తుడిచేసి వెళ్ళిపోయారు. మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. దారిలో షాపింగ్ చేసామండి. షాపింగ్ అంటే కొన్ని సరుకులు అయిపోయి ఉన్నాయి. తిరుపతికి రేణిగుంటకు మధ్యలో అంటే జంక్షన్లో ఎక్సో మార్ట్ అని కొత్తగా షాప్ ఓపెన్ చేశారండి. చెప్పాను కదా మీకు కూడా, నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళొచ్చామని. అక్కడికి వెళ్ళానండి. సరుకులు కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు. ఇక్కడ చూస్తున్నాను కదండి, ఈ సాంప్రదాయ ధూప్ స్టిక్స్ అండి. ఇవి నాకు బాగా ఇష్టం. మంచి స్మెల్ వస్తుంది. ఉదయం రూము మంచి సుగంధం వెలువరుస్తుందండి. శుక్రవారము మంగళవారము పండగల్లో అలాగ వెలిగిస్తాను. ఇవి చాలా మంచి స్మెల్, రూమ్ అంతా ప్రతి రూమ్లోకి వ్యాపిస్తుంది. మంచి పొగ వస్తుంది. మాకు మెడిటేషన్లో చెప్తారు, దుర్గుణాలు పోవాలి అంటే, దుర్గంధం పోవాలి అంటే మంచి దివ్య గుణాలనే సుగంధాన్ని మనలో నింపుకోవాలి అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ సాంబ్రాణి ఒత్తులకి కంపారిజన్ చేస్తారండి. అదేనా కరెక్టే, నా వర్డ్ తప్పైతే సారీ క్షమించండి. అదిగోండి ఈ బియ్యం తీసుకొచ్చానండి. ఇవైతే దంపుడు బియ్యము, మరి ఇవి అదే ఏమో అంటారండి బియ్యము. ఇంకోసారి చెప్తాను, నేను మాట్లాడేటప్పుడు గుర్తుండవు. దంపుడు బియ్యమే అనుకుంటా, దంపుడు బియ్యమేనండి. అవి తెచ్చాను. 1 కేజీ బాటిల్లో ఇస్తున్నారు ఇవి. అవి ఒక 2 గంటల ముందుగా నానబెట్టేసి దాని తర్వాత ఉడికించాలండి కుక్కర్లో పెట్టి. ఇవి తెచ్చి చూపిస్తున్నాను. సామాన్లు తెచ్చేసి అలాగ తిని పడుకున్నామండి. మా వారికి అక్క అంటే మా రెండో ఆడపడుచు వచ్చారు. ఆవిడ, చిన్న కోడలు, పిల్లలు అందరూ వచ్చారండి. నేనైతే ప్రతి ఫ్యామిలీతో బాగా కలిసిపోవడానికే ప్రయత్నం చేస్తానండి. నాకు పెళ్ళైనప్పటి నుంచి అమ్మాయి నా కూతురు లెక్కన పలకరిస్తున్నాను. ఆడపిల్లలు ఇద్దరు. అమ్మాయికి అంటే మా ఆడపడుచు వాళ్ళ చిన్న కొడుకి 2 ఆడపిల్లలండి. మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను చూడండి. ఇప్పుడు మా రెండో ఆడపడుచుని చూపిస్తాను. ఇంతకుముందు కూడా వ్లాగ్లో చెప్పున్నాను, చూపెట్టున్నాను. కానీ అప్పటికి ఇప్పటికి చాలా రోజులైంది కదా, ఇంకోసారి రివీల్ చేస్తాను. ఆవిడతో చెప్తున్నాను, సామాన్లు కానీ వెళ్ళాము, ఈ సామాన్లే 2000 అయినాయమ్మా, ఏమున్నాయి చూడు అని చూపిస్తూ ఉన్నాను. చెప్తూ ఉన్నా ఇవన్నీ తీసుకొచ్చాను అని. ఆ అమ్మాయి పెద్దమ్మాయి మనవరాలు అమ్మాయి నన్ను ఊరికే చూస్తోందండి. అది ట్రైపోడ్ పెట్టి సెల్ దానికి పెట్టానా, ఏంటి ఈవిడ ఇలా చేస్తోందని కొత్తగా అమ్మాయికి వచ్చిన తర్వాత ఇదే మొదట రావడము. కొత్తగా చూస్తోంది. నేను చెప్తున్నా, ఇక్కడికి రా, నువ్వు కూడా వీడియోలో పడతావురా పాప, ఎదుగో సెల్లో నువ్వు పడతావు. వాళ్ళకి ఆడపిల్లలిద్దరికీ సెల్ పిచ్చుందండి బాగా. అదిగోండి ఈ అమ్మాయి పెద్దమ్మాయి, మా ఆడపడుచు కూర్చోన్నారు దివాన్ మీద. అంటే మా రెండో ఆడపడుచు, నేనైతే పిన్నమ్మ అని పిలుస్తాను. మంచి సహాయం అండి, రైట్ హ్యాండ్ లాగా ఉంటారు. వచ్చారంటే నాకు ఏ పనైనా సరే, ఫంక్షన్లో అయితే ఈవిడ అవలేలుగా చేస్తారు. ఆ విశేషత ఉంది. మంచిగా కలిసిపోతారు అందరితో. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. రిజర్వ్డ్గా ఉంటారు. నాకు సరిగ్గా సెట్ అయిపోతారు. నేను రిజర్వ్డే కదా.
అదిగోండి చెయ్యి ఊపుతున్నారు, హాయ్ చెప్పమంటే హాయ్ హాయ్ అని చెప్తున్నారు. జుట్లు బాగా వచ్చాయండి అమ్మాయికి. 2 పిలకలు వేసింది వాళ్ళమ్మ. ఇదిగోండి వాళ్ళమ్మ చిన్న పాప. మురుకులేమో ఇస్తే, అది కొనుక్కొచ్చిన మురుకులండి ఇస్తే అది చూస్తుంది. చూడండి ఫోజులు ఇస్తుంది ఆ అమ్మాయి. వాళ్ళకి సెల్ఫ్ ఇచ్చింది అన్నాను కదా, చిన్నపిల్లలు వాళ్ళమ్మ కంట్రోల్ చేస్తుంది సెల్ నుంచి దూరంగా పెట్టి. అవన్నీ చూస్తుంటే ఒకప్పుడు మేము పెరిగిన దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. నచ్చితే